తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చన కార్యక్రమానికి హాజరు కాకుండా ఓయూ పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో ముందస్తు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు స్వేచ్ఛగా పూజలు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని తీవ్రంగా మండిపడ్డాడు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఇక హర్ ఘర్ తిరంగా యాత్ర బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న తనను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం పోలీసుల రాష్ట్ర ప్రభుత్వం అవివేక చర్య అని వారన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ తిరంగా ర్యాలీ ఉన్నది, తిరంగా యాత్ర ఉంది, దానికి హౌస్ అరెస్ట్ ఎందుకని. తర్వాత పోలీసులు చెప్పారు బంజారా హిల్స్లో పెద్దమ్మ టెంపుల్లో కుంకుమార్చన కార్యక్రమం ఉంది, అందుకే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నా అని చెప్పారు. ఇది హిందువులు ఏదైనా పండుగ చేసుకున్నా, గుడిలో పూజ చేసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేయడం అయిందో నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకమైన వైఖరితోని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు పేరు తెచ్చుకున్నది. ఈరోజు పెద్దమ్మ టెంపుల్లో అది కూడా కూరేయటం అనేది రెవెన్యూ అథారిటీస్ బంజారా హిల్స్ కూడగొట్టారు. బంజారా హిల్స్ కూడగొట్టి అక్కడ ప్రజలందరూ కూడా, అక్కడ స్థానికులందరూ కూడా వ్యతిరేకిస్తే స్థానికులు కొంత గుడి కట్టుకున్న తర్వాత ఈరోజు ఆ ఒక గుడిని మళ్ళీ పునరుద్ధరించాలి, గుడికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అనే డిమాండ్తో చాలా మంది అక్కడ గత రోజులుగా వాళ్ళు స్థానికులు పార్టీగా ఎప్పుడు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాలేదు. స్థానికంగా బీజేపీ నాయకులు పోతే పోయినట్టు, కానీ బీజేపీ కాకుండా విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా హిందూ సంస్థలు కూడా అక్కడ పోరాడుతూ ఉన్నారు. దానికి బీజేపీ తప్పకుండా మద్దతు పలుకుతుంది, వేరే మాట.